అందులో ఇద్దరు ప్రముఖంగా మీ అబ్బాయి చరణ్ గారు కావచ్చు, మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరిట్లో మీకు నచ్చిన సినిమా ఏముంటుంది? పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలి ప్రేమ ఒకటి చాలా ఇష్టం, బద్రీ ఇష్టం, అలాగే జల్సా అనే ఇంకో సినిమా, అత్తారింటి దారేదైతే చాలా నేను చూశాను అది. అవి తను చేసినవి సినిమాలైనా అన్నీ కూడాను అద్భుతమైన సినిమాలే, ఒకటి రెండు తప్ప. అండ్ చరణ్ రెండో సినిమా మగధీర నభూతన భవిష్యత్. మీరు అసెంబ్లీలో నాకు వచ్చి చెప్పారు, ఏది మగధీర రిలీజ్ అయిన రోజు ఉన్నారు మీరు, జ్ఞాపకం ఉందో లేదు మీకు? కరెక్టే కదా, మీరు షేర్ చేశారు. చాలా బాగా నడుస్తుంది మా అబ్బాయిది, మంచి అదే టైంలో అదే టైం మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మాకు, మామూలుగా మాట్లాడుతున్నారు మగధీర చాలా అద్భుతంగా వచ్చింది చిరంజీవి అని. మీరు ఎంత సంతోషపడిపోయారో. మీకు రాజకీయంగా మీ తదనంతరం లేదా మీతో పాటు మీ బంధుగణంలో కానీ మీ బంధువులో కానీ మీరు ఎంకరేజ్ చేసే మీ శిష్య వర్గంలో కానీ ఎవరైనా ఉన్నారా? అంటే నేను మా కుటుంబం నుంచి ఎవరిని ప్రోత్సహించలేను. ఎవరన్నా ఇష్టం ఉంటే వాళ్ళు రావాలి ఫ్యూచర్లో, నేను ప్రోత్సహించలే ఎవరిని కూడా. నాకు పార్టీలో గ్రూప్ అంటూ లేదు, అందరూ పార్టీ కార్యకర్తలందరూ నా గ్రూపే, పార్టీయే నా జెండా. ఆ రకంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా నా మనిషిని ప్రోత్సహించుకోవడము, లేకపోతే మా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేటువంటిది, ఎవరైనా రాజకీయాలు అంటే వాళ్ళ స్వేచ్ఛ, మనం బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారనేది నేను జనరల్ కూడా అనుకోలేదు ఇప్పటివరకు అయితే. ఈ ఫ్యూచర్ ఏమైతే చెప్పలేను ఇప్పటికైతే. మీరు ఒక గ్రూపు, నా కార్యకర్తలు నా గ్రూప్ అని మీరు అంటే నాకు ఒక విజువల్, ఒక ఫోటోగ్రాఫ్ గుర్తుకొస్తుంది. మీరు వైట్ హౌస్ ముందు మీరు కొంతమంది కార్యకర్తలు అలా ఉన్నారు, కానీ వాళ్ళు నిశ్చితంగా చూస్తే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆ టైంలో కూడా. మీకు అప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు ఉండేవా? అద్వానీ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 1994లో నేను అప్పుడు యూత్ వింగ్లో పనిచేస్తున్నాను. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్, అది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ముఖ్యమైనటువంటి దేశాల నుంచి అప్పుడప్పుడు యూత్ డెలిగేషన్, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ డెలిగేషన్, యంగ్ లీడర్స్ అంటారు, యంగ్ లీడర్స్ని పిలిచి మా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరందరూ చూసి మీరు మీ దేశాల్లో మాకు దేశం గురించి ప్రచారం చేయాలి, వాళ్ళ కాన్సెప్ట్ అది. అద్వానీ గారు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. నన్ను సెలెక్ట్ చేసి నన్ను హైదరాబాద్ నుంచి, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి అనంత్ కుమార్ అని చనిపోయారు, మినిస్టర్ ఉండేవారు, సివిల్ అవియేషన్ మినిస్టర్ ఉండేవాడు, కల్చర్ మినిస్టర్, ఆయన చనిపోయారు మధ్యలోనే. అక్కడ గుజరాత్లో ఆర్గని పార్టీకి సెక్రటరీ ఉండేవాడు నరేంద్ర మోడీ గారు, అప్పుడు మినిస్టర్ కాదు ఇంకా మా ముగ్గురిని సెలెక్ట్ చేసి ఢిల్లీకి పిలిచాడు. పిలిచి ఇట్లా మీరు పార్టీ తరఫున పోవాలి అని చెప్పి, నన్ను కూడా నువ్వు పోవాలన్నప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు, నాకు చాలా చిన్న ఏజ్, ఫ్లైట్లో మొదటిసారి పోయినా నేను. తొందర రమ్మంటే మా పార్టీ ఫ్లైట్ టికెట్ ఇస్తే పోయాను. మాట్లాడినాక వారు చెప్పారు మీరు ముగ్గురు కూర్చున్నాక ఇంటి ముందోటి కటింగ్ షాప్ ఉంది, నరేంద్ర మోడీ గారి గడ్డ ఉంది, నాకు గడ్డ ఉంది, చిన్నోని, మీరు క్లీన్ షేవ్ చేసుకురా అన్నాడు. నరేంద్ర మోడీ ఇంటి మా అమ్మ పోయిన క్లీన్ నాకు చూపించాలన్నాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి క్లీన్ షేవింగ్ చేసుకొని నరేంద్ర మోడీ గారు మేము ఇద్దరం, ఎందుకనంటే అయినా మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం లేదు, మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు, టైంకి రావాలా, టైం పోవాలని చెప్పి మమ్మల్ని పంపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు, మీరు చూడండి ఆ ఫోటోలో ఆయన సంఖ్య ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగులో పుస్తకము పెన్ ఉంటుంది. మేము రాజులాగా పుస్తకం లేదు, పెన్ లేదు, మేము పోతుంటే అందులో భాగంగానే వైట్ హౌస్ లోపల రానిచ్చేవాళ్ళు, చాలా దూరంకి వెళ్ళి, కానీ చూపించేవాళ్ళు. బయట ఉండే కొంత అమెరికా, ఇది వైట్ హౌస్, అక్కడ కనిపిస్తుంది అందులో అది ప్రెసిడెంట్ రూము, ఇక్కడ కనిపిస్తుంది కిచెను, ఇది కాన్ఫరెన్స్ హాలు. బయట నుంచి అందరు చెప్పేటోళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు, గైడర్స్, టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలామంది అక్కడ పోతే చెప్పేవాళ్ళు. ఆ రకంగా అక్కడ దిగినటువంటి ఫోటో అది. ఎందుకు రిలీజ్ చేశానంటే, ప్రధానమంత్రి గారు అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, కిషన్ ఏమన్నా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? ఆయన దగ్గర లేవు పాపం. ఓకే, నాకు ఫోన్ చేశాడు. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో అవన్నీ ఫోటోలు తీసినాక ఇంత కట్ట ఉండే, కానీ అన్నీ అంటుకొని ఒకటి మనకు తెలియదు కదా, మొత్తం పాడిపోయినాయి. 8 ఫోటోలు దొరికినాయి, అందులో ఏదో ఒకటి దొరికింది బోటు థమ్స్అప్ తాగుతూ, అప్పుడు థమ్స్అప్ తాగోదని కూడా తెలియదు, ఇది మల్టీనేషనల్ కంపెనీ అటువంటి ఏం లేదు అప్పుడు. బోట్ నడిపిస్తున్న ఫోటో, ఇవన్నీ కూడా కొన్ని దొరికితే పంపించాను. ఆయన ఏ వైట్ హౌస్ ముందు అయితే నేను ఫోటో దిగాను గేటు కాడ, ఈరోజు అదే వైట్ హౌస్ ఆహ్వానం మేరకు వైట్ హౌస్ లోపలికి వెళ్తున్నానని ఆ ఫోటో రిలీజ్ చేశాడు. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ప్రైమ్ మినిస్టర్ ఆ ఫోటో, ఆ ఫోటో బయటకు వచ్చింది. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత అమెరికాకి వెళ్తున్న రోజు రిలీజ్ చేసిన ఫోటో అది.
మీరు మాకు ఒక మాట ఇచ్చారు. మీరు మన ఆఫీస్ ఏదైతుందో టూరిజం ఆఫీసు ఢిల్లీలో నేను వస్తాను, మన ఇద్దరం Yes. ఒకసారి విందామని అన్నారు. కానీ మీ ఒత్తిడి కారణంగా మన ఒత్తిడి కారణంగా జరగలేదు. ఇంకా అది రేపు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అది చెప్పలేము కాబట్టి అది నేను చెప్తున్నాను, మీరు అక్కడే ఉంటారు, నేను వస్తాను. అది కాకుండా మీరు నాకు ఇంకా జ్ఞాపకం ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు గర్వం ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు పెట్టిపోయినటువంటి ఫోటోలు, ఇండియాకి సంబంధించినటువంటి టూరిజం డెస్టినేషన్ యొక్క ఫోటోస్ ఏవైతున్నాయో అవి ఇంకా ఆ రకంగానే ఉన్నాయి. నేను అడిగిన ఎవరు పెట్టారంటే చిరంజీవి గారు పెట్టారంటారు. డ్రైవర్ కూడా మీకైతే డ్రైవర్ ఉండను, అతను ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, రణధీర్. మీకు చెప్తుంటారు సార్, మై చిరంజీవి సాబ్ కभी मैं ही साहब ड्राइवर मैं ही चलाता हूं उनका गाड़ी ఢిల్లీ में आज आपको मैं चला रहा हूं साहब అంటాడు. ఇంకా ఉన్నాడు పాపం. చాలా సీనియర్ అండి అతను, చాలా మంచి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం ఇండియాలోనే మనమే ఆరోగ్యశ్రీని ప్రారంభించామన్నది నాకు తెలిసినటువంటి వాస్తవం. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా అది వ్యాపించింది అనేది చాలా ఇది. అలాంటి ఆరోగ్యశ్రీకి కిషన్ రెడ్డి గారే ఆద్యులు, అంకురార్పణ చేసిన వాడు అని బయట బాగా వెనుకడు ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాలు పికప్ చేసాయి. అది ఎందుకు, ఎలాగా, అది మీరు ఎట్లా ఇనిషియేట్ చేశారు ఆరోగ్యశ్రీ అనేది? 2004 నేను ఎమ్మెల్యే అయినప్పుడు పేరున్న మందకృష్ణ మాదిక్ గారు, ఆయన వాళ్ళకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేస్తూనే సామాజిక సమస్యల మీద కూడా పోరాటం చేసేవారు. దివ్యాంగులకు పెన్షన్ పెంచాలని ఆయన తిరుగుతున్నప్పుడు ఈ అనేక జిల్లాలలో గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలు జన్మించేవాళ్ళు. వాళ్ళకు ఆ రోజు ఒక ఆపరేషన్ చేయాలంటే 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు అయ్యేది. పేదవాళ్ళకి అది అవకాశం ఉండేది కాదు. చాలామంది చనిపోయేవాళ్ళు కూడా. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ట్యాంక్ బండ్ కింద అంబేద్కర్ భవనం ఉంది, అక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. ఒక 3000 మంది పసిపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. మీటింగ్ అయినాక ఆ మీటింగ్లోనే ఒక అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి సేమ్ అబ్బాయి అంతే వచ్చాడు, చిన్న పసిబాబు అందే వచ్చాడు, అబ్బాయి చనిపోయాడు. మేము ఏం చేసినాం, నేను మందకృష్ణ గారు కలిసి, నేను కూడా ఉద్యమానికి వెళ్ళాను. ఆ అబ్బాయి డెడ్ బాడీ పట్టుకొని అంబేద్కర్ ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చాం. మాతో పాటు ఆ పసిపిల్లలందరినీ తీసుకొచ్చాం, 3000 మంది పసిపిల్లలు. అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం మొత్తం ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్నాం, డెడ్ బాడీ పెట్టుకొని కూర్చున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము అందరికీ కూడా ఉచితంగా చిన్నపిల్లలందరూ కూడా ఆపరేషన్ చేయించాలి, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా వాళ్ళ ఇష్టం చేయించాలి, వీళ్ళ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ తోటి కూర్చున్నాం. 11 గంటలకు కూర్చున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు దురదృష్టం ఆ రోజు ఢిల్లీకి వెళ్ళిపోయాడు, ఢిల్లీలో ఉన్నాడు. బట్ ఢిల్లీ నుంచే ఫోన్లో మాట్లాడాడు. మాట్లాడి నేను తర్వాత ఆలోచిస్తాం, మీరు అట్లా చేయొద్దు, ఎందుకంటే మమ్మల్ని లాఠీ చేయడానికి వీలేదు, పసిపిల్లలు, గుండె జబ్బులు ఉన్న పిల్లలు, మమ్మల్ని నెట్టేయడానికి వీలేదు పోలీసులో కూడా విచిత్రమైన పరిస్థితి, ఆందోళన, ఉద్యమం చేస్తున్నాం మేము, చాలా డెడ్ బాడీ పెట్టుకొని ఉన్నాం, ఏం చేయాలో పోలీసులకు తోచది. ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు రాజశేఖర్ మా మెడ మీద కత్తి పెట్టి మీరు రక దబాయిస్తున్నారు, ఏమని అనుకోండి సార్, మీరు కృష్ణ గారు చాలా గట్టిగా ఉన్నారు, ఏమని అనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాలని చెప్పి మేమిద్దరం కదలాలి. రాత్రి ఆల్మోస్ట్ 10 o'clock మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి, మీరు మాట చెప్పడం కాదు ఆర్డర్ రావాలను, వీళ్ళందరికీ ఫస్ట్ మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలందరికీ ఎంత డబ్బైనా ఖర్చు అయినా సరే మేము ఆపరేషన్ చేయిస్తానని చెప్పి ఢిల్లీ నుంచి మాట ఇచ్చి ఆర్డర్ తీసి మా చేతులు పెట్టినాక మేము పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోయినాం, ఫస్ట్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు.